ప్రజలారా, ఈ రాత్రి కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడే రాత్రిగా మన బ్రతుకుల్లో ఉండబోతుంది. బైబిల్ తెరిచి నిర్గమకాండము 32వ అధ్యాయము 12వ వచనం. పిల్లరా, నిర్గమకాండం 32:12. ఒక్కరు ఎవరైనా దగ్గరున్న వాళ్ళు సహకరించండి. ఆయన వారిని చంపునట్టు ఒక్కొక్కట మస్లోగా నశింపచేయనట్లును, కీడు కొరకై వారిని తీసుకొని వెళ్ళాడు అని ఐగుప్తీయులు ఎలా చెప్పుకోవాలి? నీ కోపాగ్ని నుండి మల్లుకుని ఒక నిమిషం, నీవు ప్రజలకు ఈ కీడు చేయక దాని గురించి సంతాపపడు. ఆమేన్. రికార్డింగ్ అవుతుంది కాబట్టి జోరు చదివి వెళ్ళిపోకండి. స్పష్టంగా ఎవరైనా చదివితే ముందు కూర్చోండి. మిగిలిన వారు బైబిల్ చూడండి, పోటీ పడొద్దండి. ఒకరెవరైనా ముందుంటే ఇంకా కూర్చొని స్పష్టంగా నెమ్మదిగా గంభీరంగా చదవండి. తొందరగా చదవద్దండి, అందరికి అర్థం అవ్వాలి. విన్నవారు కూడా దీన్ని అవగాహన చేసుకోవాలి. పిల్లరా, నిర్గమకాండం 32వ అధ్యాయంలో అభిషక్తుడు మోషే, ప్రవక్త అయిన మోషే, దేవుని దాసుడైన మోషే సీనాయి కొండ మీదకు వెళ్ళి దేవునితో ఆయన కొన్ని దినాలు గడుపుతున్నాడు. ఆ దినాలలో దేవుడు సీనాయి కొండ మీదకు దిగి వచ్చి మోషేకు 10 ఆజ్ఞలు కలిగిన పలకలు ఇచ్చాడు. సమాజం ఎలా ఉద్ధరించబడాలో, సమాజం ఎలాగో దేదీప్యమానము కావాలో, ఆ తరములో తన ప్రజలైన వారు, తన స్వాస్థ్యమైన వారు ఏ రీతిగా పరమ కనానుకు చేరారో దేవుడు ఆజ్ఞలను, కట్టడలను విధి రూపకంగా తన చేతి వ్రాత చేత 2 పలకల మీద 10 ఆజ్ఞలు దేవుడు మోషే చేతికి వ్రాసి ఇచ్చాడు. మోషేతో నిర్మాణమును గురించి మాట్లాడుతున్నాడు. దేవుడు ఉండబోయే నివాస స్థలము కోసం దేవుడు మోషేతో సంభాషిస్తున్నాడు. ఈ లోపుగా మోషే కొండ మీద నుండి దిగి రావడం ఆలస్యమైపోతే, జాగు చేసి తడువైపోయి లేట్ అయిపోయి 40 రోజులు రాకుండా ఉండిపోతే, కిందున్న ప్రజలందరూ కలిసి, సర్వ సమాజం అంతా కలిసి, మనకు మోషే లేడు, నాయకుడు లేడు, కొండ మీదకి వెళ్ళిపోయాడు, ఏమైపోయాడో తెలియదు, ఇన్ని రోజులు అయిపోయింది, ఒకవేళ యుద్ధం వస్తే, కష్టం వస్తే మనకు దిక్కెవరు? అటు ఐగుప్తులో లేము, ఇటు కనానులో మనం లేము, మధ్యస్థంలో మనం ఉన్నాం, మన గతి ఏమైపోద్దో అని వారు భయభ్రాంతులై, వారు లోకాన్ని, లోక పరిస్థితులు చూచిన వారే అహరోను దగ్గరకు వచ్చి బంగారంతో ఒక పోత పోసిన తోడను చేసుకుని దానికి నమస్కరించుకొని తిని త్రాగి ఆడి ఆనందిస్తూ వారు గడుపుతూ ఉంటే దేవుడు దానిని చూచి బాధపడ్డాడు. ఈ రోజున ఈ కడవరి కాలంలో ప్రజలు తినుచు, త్రాగుచు, ఆడుచు, ఆనందిస్తూ దేవుణ్ణే ప్రక్కన పెట్టి సత్యాన్వేషణ మానేసి, సత్య పరిశోధక జీవితాన్ని ప్రక్కన పెట్టి మానవ సమాజం అంతా నిస్తేజంలోకి వెళ్ళిపోతుంది. ప్రియులారా, మానవుడు ఏం చేస్తున్నాడంటే తింటున్నాడు, త్రాగుచున్నాడు, కూర్చుంటున్నాడు, ఆడుకుంటున్నాడు, నవాహు దినాల వలె సంపాదించుకుంటున్నాడు, జీవితాన్ని సాగించుకుంటున్నాడు, కట్టుకుంటున్నాడు, నిర్మాణం చేసుకుంటున్నాడు, కొనుక్కుంటున్నాడు, పెండ్లాడుతున్నాడు, పెండ్లికి పడుతున్నాడు. ఇదే బ్రతుకనుకుంటున్నాడు. కానీ ఇది గాలికి పడే ప్రయాస అని దేవుని వాక్యం మాట్లాడుతుంది. ఇది గాలికి పడే ప్రయాస. మానవుడు ఇదే జీవితం అనుకుంటున్నాడు. ఈ జీవన యాతనలో, ఈ జీవన సంద్రమలో, ఈ యొక్క పొట్ట కూటి కొరకు సాగే ఈ ప్రక్రియలో జీవితం అంతా 60 ఏళ్ళు 70 ఏళ్ళు అలా గడిచిపోయి మనిషి మరణంతో మృంగబడుతున్నాడు. బైబిల్ చెప్తుంది, దేవుడు మానవుని చూచి బాధపడుతున్నాడు. నాయకుడు తడువు చేయగానే, నాయకుడు కొండ మీద ఉండగానే దేవునితో మాట్లాడుతూ, దేవునితో సంభాషిస్తూ, దేవునితో నాయకుడు గడుపుతూ ఉంటే కిందన్న వారు కనిపెట్టకుండా, కిందన్న వారు తొందరపాటు చర్యకు లోనైన వారే
పోత పోసిన విగ్రహానికి నమస్కరించి తినడం, త్రాగడం, కూర్చోవడం, ఆడుకోవడం చేసి నాట్యాలు చేసుకుంటూ ఉంటే, డాన్సులు చేసుకుంటూ ఉంటే, ఫీస్టులు చేసుకుంటూ ఉంటే దేవుడు దుఃఖపడి నేను వీళ్ళు చంపేస్తాను, వీళ్ళు ఉంచను, వీళ్ళు తుడి చేస్తాను అని దేవుడు మోషేతో కొండ మీద చెబితే అంటాడు, మోషే దేవా, ఒకవేళ నీవు వీళ్ళు చంపేస్తే ఐగుప్తీయులందరూ అనుకుంటారు అందుకే దేవుడు వీళ్ళని మన దగ్గర ఉంచలేదు, మన దగ్గర ఉంటే ఎలాగో బతికేవారు, ఆ బతుకును కూడా దేవుడు తీసేసి గొప్ప దేవుడట, సంద్రాలు దాటించాడట, కానీ ఎందుకు వాళ్ళు చంపేశాడట, అదేం దేవుడని నిన్నే తిడతారు, అపకీర్తి నీకే వస్తుంది, అవమానం నీకు వస్తుంది, అలాంటి ఆ ప్రతీకార చర్య చేయకు దేవా అని మోషే అంటున్నాడు. దేవా, నీ కోపాగ్ని మల్లుకొని నీ ప్రజలకు చేస్తానన్న కీడు చేయడం మానేసి నువ్వు సంతాపపడము, నీవు సంతాపము చెందు దేవా అని మోషే దేవునికి చెబుతున్నాడు. పిల్లరా, అసలు సంతాపం చెందాల్సింది, సంతాప పడాల్సింది, ఏడవాల్సింది, ఒప్పించబడాల్సింది, మరో మనసు పొందాల్సింది, మనస్సు మార్చుకోవాల్సింది మానవుడు. తప్పు చేసిన వాడు, అపరాధము చేసిన వాడు, దేవుడిని విడిచిపెట్టిన వాడు, సృష్టికర్తను మరిచిన వాడే సంతాపం చెందాలి అని అంటాడు మోషే. దేవా, నీవు సంతాపపడము, నీ కోపాగ్నిని రగలనివ్వకము, ఈ జనమును నాశనము చేయకము, నీవు శాంతింప చేయబడు దేవా, నీ మనస్సును మార్చుకోదేవా, శత్రువుకు అవకాశం ఇయ్యొద్దు దేవా, నీవు సంతాపపడమని ఒక మానవుడు దేవునికి చెబుతున్నాడు. చెబితే దేవుడు నాకెందుకు చెబుతున్నావు, నేను సంతాపడ్డం ఏంట్రా మోషే, నాకే చెప్పినంత వాడువా నువ్వు అసలు ఎవరివి, ఒక సామాన్య మనిషివి కదా, సృష్టికర్త అయిన నాకు నువ్వు చెబుతావా అని దేవుడు చెప్పలేదు. నేను చదువుతాను 32:14 అంటున్నాడు, అంతటా యెహోవా తన ప్రజలకు చేస్తాను అన్న కీడును గూర్చి సంతాపపడినాడు. గట్టిగా చెప్పండి ఒకసారి, గట్టిగా హల్లెలూయా. చేస్తాను అన్న కీడు చేయడం దేవుడు మానేసి, వారిని నాశనం చేయడం మానేసి, వారిని మరణానికి అప్పగించడం మానేసి, వారిని చంపడం మానేసి దేవుడు తన ప్రజల కొరకు సంతాపపడి ఏడ్చినాడు. ప్రపంచ చరిత్రలో సంతాపము చెందిన దేవుడుంటే, ప్రపంచ చరిత్రలో ఏడ్చే దేవుడు ఎవరైనా ఉంటే, ప్రపంచ చరిత్రలో కలత నొంది మూలుగు నిడిచి కన్నీరు కార్చి అంగలార్చే దేవుడు ఎవరైనా ఒకవేళ ఉంటే అది ఒక్క యేసు తప్ప ఇంకెవరు లేరు. దేవుని ప్రజలారా, యేసు క్రీస్తు వారు మాత్రమే ఈ ప్రపంచ చరిత్రలో దేవుడిగా పిలవబడి కూడా కలత చెంది మూలుగులిడిచి కన్నీరు కార్చి బాధపడి వేదన చెందిన సందర్భాలు బైబిల్లో రాయబడినాయి. పిల్లరా, దేవుడు సంతాపపడినాడు. దేవుడి మనస్సును మోషే మార్చాడు, దేవుని నిర్ణయాన్ని మోషే మార్చాడు, దేవుని మనస్సును మోషే గెలుచుకున్నాడు, దేవుని హృదయాన్ని మోషే పదిలంగా తన ప్రజలతో తిప్పగలిగాడు. ఈ రాత్రి కాలమందు దేవుని మనస్సుని మార్చాలి, లేక దేవుని హృదయాన్ని మనం గెలవాలి. మన మాట దేవుడు వినాలి, మనము చెప్పిన దాన్ని దేవుడు గౌరవించాలి అంటే మనం ఏం చేయాలో ఒక 4 మాటలు మీకు చెబుతాను. మన మాట దేవుడు వినాలి అంటే ఆమేన్. అందరూ చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రార్థన దేవుడు ఆలకించాలి అంటే, నీ విజ్ఞాపన దేవుడు వినాలి అంటే, ఈ గ్రామాలు యేసుకు సొంతం కాబడాలి అంటే, పట్టణాలు పట్టబడాలి అంటే, దేశమంతా పరివర్తన చెందించబడాలి అంటే ఏం చేస్తే మన మాట దేవుడు వింటాడు, ఎలా ఉంటే మన మాట దేవుడు అవును అని చెబుతాడు. పిల్లరా, మన ప్రార్థన దేవుడు వినాలి అంటే, మన మాట దేవుడు మన్నించాలి అంటే, దేవుని మనస్సుని మనం గెలవాలి అంటే 4 విషయాలు మోషే చేశాడు. మనం ఆ 4 విషయాలు చేస్తే ఈ యొక్క 4వ తారీఖు అక్టోబర్ నాడు ఈ ప్రార్థన వారోత్సవ కూడికలలో, ఉపవాస ఉద్యమ మనోహర పండుగలలో నా దేవుడు నీ మాట వినబోతున్నాడు, నీ ప్రార్థన వినబోతున్నాడు, నీ విజ్ఞాపన వినబోతున్నాడు, అంగలార్పణ చూడబోతున్నాడు, అద్భుతాన్ని చేయబోతున్నాడు, నీ కన్నిటి తొలగించబోతున్నాడు, నీ కష్టాలు కడగండు ప్రభు తీసేయబోతున్నాడు.
అవి చేసే రోజుగా ఈరోజు నా ప్రభువు జరిగించబోతున్నాడు. మొట్టమొదటిగా దేవుడు మన మాట వినాలి అంటే, మన మనవిని వినాలి అంటే, మన విజ్ఞాపన వినాలి అంటే, కోపాన్ని చల్లార్చుకోవాలి అంటే, దేవుడు శాంతింప చేయబడాలి అంటే మనం ఏం చేయాలి? మొట్టమొదటిగా నిర్గమకాండంలో ఒక్కరే దగ్గరగా స్పష్టంగా చదవండి, తొందర ఏమొద్దు. 19వ అధ్యాయం, నిర్గమకాండం 19వ అధ్యాయంలో వచనం 20. నిర్గమకాండం 19 అధ్యాయంలో వచనం 20. యెహోవా సీనాయి కొండ మీదకు అనగా పర్వత శిఖరం మీదకు దిగి రాబోతున్నాడు. యెహోవా పర్వత శిఖరం మీదకు రమ్మని మోషేను పిలవగానే మోషే సీనాయి కొండ శిఖరమునకు ఎక్కిపోయినాడు. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మన మనవులు దేవుడు వినాలి, మన ప్రార్థనలు దేవుడు వినాలి. 150 కోట్ల మంది ఉన్న ఇంత పెద్ద దేశాన్ని యేసుకు సొంతం చేయాలి అంటే, మన పట్టణాలలో, మన గ్రామాలలో, మనమున్న స్థలాలలో బలమైన ఉద్యమ సందర్శన అనుభవించాలి అంటే, దేవుని శక్తి ప్రత్యక్షపరచబడాలి అంటే, వాక్యం మాట్లాడుతున్నప్పుడారా దేవుని కోపము రాకుండా దేశమంతా కరుణించబడాలి అంటే మనం ఏం చేయాలి? పెద్ద సభలు పెట్టాలి, పెద్ద మందిరాలు కట్టాలి, బాగా ఆర్జించుకోవాలి, చక్కగా మంచి బట్టలు వేసుకోవాలి, బాగా మాట్లాడేవారం కావాలి, మంచి యోగ్యతలు, క్వాలిఫికేషన్స్ ఉండాలి. కానీ దేవుడిని మనముని మన్నించాలి అంటే, దేవుడిని ప్రార్థనకు ఆమేన్ అని ముద్ర వేయాలి అంటే, దేవుడిని ప్రార్థనని అంగీకరించి సీల్ వేసి స్టాంప్ కొట్టాలి అంటే, మొట్టమొదటిగా వాక్యం మాట్లాడుతుంది, ఆయన సీనాయి కొండ శిఖరమునకు దేవుడు ఏం చేయబోతున్నాడు. ఆమేన్, ఆమేన్. దేవుడు సీనాయి కొండ శిఖరమునకు ఏం చేయబోతున్నాడు? ప్రభు అంటాడు, మోషే నేను నీకు కొన్ని మాటలు చెప్పాలి, కొన్ని సంగతులు చెప్పాలి. సమాజ ఉద్ధరణ కొరకు, సమాజ ప్రక్షాళన కొరకు, జీవితాలు దీర్ఘాయుష్మంతులుగా ఉండడం కొరకు, ప్రజలందరి బ్రతుకులు బాగుండడం కొరకు నేను నీతో మాట్లాడబోతున్నాను. నేను కిందకు రాను, నువ్వు కింద నుండొద్దు. నీ వారందరినీ వదిలేసి, పాలెమును వదిలేసి, నీ యొక్క బంధువులు విడిచిపెట్టి అందరిని మానుకుని నీవు సీనాయి కొండ శిఖరమునకు నా దగ్గరికి నువ్వు రావాలి అని చెబితే, అంతటా మోషే సీనాయి కొండ శిఖరమునకు వెళ్ళి దేవుణ్ణి కలుసుకున్నాడు. ఆమేన్. దేవుడిని ప్రార్థన వినాలా? అయితే చిన్న చిన్న ప్రార్థనలు, అవసరానికే ప్రార్థనలు, కష్టం వస్తే ప్రార్థనలు, బాగా బతుకు బాగున్నప్పుడు ప్రార్థనలు, మనం పొంగిపోయినప్పుడు ప్రార్థనలు, మనం కృంగిపోతే ప్రార్థన మాట్లాడాలి కాదు. మన ప్రార్థన దేవుడు విని మన మనవుని మన్నించాలి అంటే, ఈ దేశాన్ని కరుణించాలి అంటే, ప్రజలను కాపాడాలి అంటే, ఈ పాత కొవ్వాడంతటి ప్రభువు తాకాలి, దర్శించాలి అంటే మనందరమును సీనాయి కొండ శిఖరానికి రావాలి. సీనాయి కొండ శిఖరమునకు మనం ఎక్కాలి, పర్వత శిఖరము మీదకు రావాలి. మొట్టమొదటిగా మనం ఆత్మీయ అనుభవాలు కలిగిన వారం కావాలి. సీనాయి కొండ శిఖరం అంటే ఆత్మీయ ఎత్తైన అనుభవాలు, ఆత్మీయ లోతైన అనుభవాలు, ఆత్మీయ ఎదుగుదల అనుభవాలు. నువ్వు కొండ కిందే ఉండిపోతున్నావు, పాలెములో ఉండిపోతున్నావు, స్నేహితులతో ఉండిపోతున్నావు, బంధువులనే కోరుకుంటున్నావు, కులమేమనుకుంటుందో, మతమేమనుకుంటుందని మనుషులు చూసి నువ్వు మనుషులతో ఉండిపోతున్నావు. నీ జీవితంలో అద్భుతాలు దేవుడు చేసి నీ మనవుని దేవుడు మన్నించాలి అంటే నీవందరిని విడిచిపెట్టి ఏకాకివై ఒక్కడివైనా నీవు సీనాయి కొండ మధ్యకు కాదు, దిగువకు కాదు, ఆ ఒడ్డుకు కాదు, అలసిపోతి ఒడ్డుకు కాదు, నీవు కొండ శిఖరమునకు రావాలి, చివరకు రావాలి. కొండ చివరి ఎడ్జ్ ఎక్కడుందో ఆ ఎడ్జ్ వరకు అలసిపోకుండా నువ్వు నడుచుకుంటూ వస్తే అక్కడ నా దేవుడిని కొరకు ఏం చేయబోతున్నాడు? ఆమేన్. ఏం చేయబోతున్నాడు?
నీ జీవితంలో ఇంకా నీవు ఇంతే ప్రార్థన చేసి, ఇంతే బైబిల్ చదివి, క్యాలెండర్లో వాక్యాలు చదువుకొని, ప్రామిస్ కార్డులు తీసుకొని ఆనందించుకుని ఉండిపోతే నీ జీవితం మార్చబడదు. నీ బ్రతుకు దేదీప్యమానం కావాలి అంటే, కొండ మీద కట్టబడిన పట్టణం వలె నీవందరికీ కనబడాలి అంటే, నీ జీవితం దీపస్తంభమై అనేక బ్రతుకులకు వెలుగునివ్వాలి అంటే, నీవు సీనాయి కొండ శిఖరమునకు రావాలి. ఎత్తైన అనుభవాలకు నువ్వు రావాలి. కొండలు ఎక్కాలి. ఆమేన్. దిగువన ఉండొద్దు, కిందనే ఉండొద్దు, అడుగునే ఉండిపోవద్దు, చివర ఉండొద్దు, అంటున్నట్లుగా ఉండొద్దు, నాకెందుకు అనుకోవద్దు. నీవు సంఘక్షేమ అభివృద్ధి కొరకై శిఖరాలు ఎక్కేవాడు కావాలి. కొండ శిఖరం వరకు రావాలి. అప్పుడే ఆయన ఏం చేస్తాడు? నీతో మాట్లాడతాడు. లేదా మనం ఆత్మీయంగా ఎదుగుతున్నామా? ఆత్మీయంగా ఎదుగుతున్నామా? నీ మాట తీరు మారిందా? నీ నడవడిక మారిందా? నీ ప్రార్థన పెరిగిందా? నీ ఆత్మీయత పెరగడం అంటే రోజు రోజుకి సంవత్సరం గడిచింది, ఇన్నేళ్ళు అయింది, నేనంత సీనియర్ని, నేను జూనియర్ని, నేను ఆ మధ్యన ఈ మధ్యన అని చెప్పుకునే దానికంటే నీవు ఆత్మీయంగా అడుగు అడుగు ఎదగాలి. ప్రతి మెట్టు ఎక్కాలి. నీవు కొండ శిఖరం వరకు చేరుకోవాలి. శిఖరము మీదనే దేవుడు నీ కొరకు వేచి ఉన్నాడు. ఆమేన్. ఈ రాత్రి కాలమందు దేశంలో దేవుడు శిఖరం మీద వేచి ఉన్నాడు. ఆయన ఏం చేసి ఉన్నాడు? ఆయన మాట వినడానికి, ఆయన కలుసుకోవడానికి, ఆయన సందర్శనాన్ని అనుభవించడానికి, ఆయన నోటి మాటలను చేతబట్టుకోవడానికి కొండ శిఖరానికి ఒక భక్తుడు దేవునికి కావాలి, ఒక వ్యక్తి దేవునికి కావాలి. ఈ రాత్రి కాలమందు శిఖరాన్ని ఎక్కుతావా? కొండ మీదకి వస్తావా? కొండ కిందే ఉంటానండి, మళ్ళీ లేకపోతే వాళ్ళు ఒప్పుకోరు, ఈరోజు ప్రార్థనకు నేను రానండి, వీళ్ళు ఒప్పుకోరు అని చెప్పి అనుభవాల కంటే నువ్వు శిఖరములకు ఎక్కి అనుభవాలు కావాలి. నువ్వు మీదకు ఎక్కుతూ రావాలి. ఎక్కే ఈ ప్రక్రియలో అలిసిపోతావు. రాళ్ళు ఉంటాయి, ముళ్ళ కంపలు ఉంటాయి, గచ్చ పొదలు ఉంటాయి, తుప్పలు ఉంటాయి, ముళ్ళు ఉంటాయి, గుచ్చుకుంటాయి, కాళ్ళు జారుతుంది. అయినా సరే నువ్వు కిందకి దిగబడిపోకుండా నీవు లేచి నీ గురి వద్దకి పరిగెత్తగలిగితే, శిఖరం చెంతకు చేరగలిగితే, శిఖర చివర భాగం నా దేవుడు వచ్చి నీతో సమాజం కొరకే మాట్లాడబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన మనవుని వినాలి అంటే మనము కొండ శిఖరమునకు రావాలి, కొండ చివర భాగాలకు రావాలి. ఆత్మీయ జీవితంలో సంపూర్ణ సిద్ధి వైపు మనం పయనించే వారం కావాలి. మనం ఏ విషయంలో కొదువలు లేని జీవితాన్ని అనుభవించే వారిగా మార్చబడాలి. మన ఆత్మీయత పరిపక్వత వైపు సాగాలి, పరిపూర్ణత వైపు సాగాలి. అర్ధ విశ్వాసం మనలో పోవాలి, అల్ప విశ్వాసం మనలో పోవాలి. మనం అనునాంగులం కావద్దు. ఏ విషయంలో అనుమానం లేకుండా మనం పరిపూర్ణ సిద్ధి వైపు మనం పయనించే వారిగా ఉండాలి. ప్రభువు నామానికి స్తోత్రం కలుగును గాక. చూడొకసారి కీర్తన గ్రంథంలో 61వ సంకీర్తన మొదటి చరణం, 2వ చరణం. కీర్తన 61వ సంకీర్తన 1, 2 చరణాలు చదువుతుండగా మనం ముందుకెళ్దాం పిల్లారా. దేవా, నా మొర్ర ఆలకించండి, నా ప్రార్థనకు చెవియొగ్గండి. నా ప్రాణం, ఆమేన్, నా ప్రాణము తల్లడిల్లిపోతుంది. ఒక నిమిషం అండి. నా ప్రాణం తల్లడిల్లిపోతుంది. నా మనసులో సంతోషం లేదు. కష్టాల కడలలో కొట్టుకుపోతున్నాను. నా అనుకునేవారు నన్ను తనడానికి మడిమనెత్తుతున్నారు. షిమీలాంటి వారు రాళ్ళు రువ్వుతున్నారు. నా సొంత కొడుకు తిరుగుబాటు చేస్తున్నాడు. నేను సర్వాన్ని పోగొట్టుకుంటున్నాను. పాపములో పారిపోయాను, పాపములో జారిపోయాను, పాపములో పూర్తిగా మునిగిపోయి కొట్టుకుపోతున్నాను. దేవా, శత్రువు చేతికి చిక్కబడుతున్నాను. నా సొంత మామయ్యతో తరం పడుతున్నాను. నా ప్రాణం తల్లడిల్లిపోతుంది. ఆ తల్లడిల్లిపోయే పరిస్థితిలో, తల్లడిల్లిపోయే బాధలో ఒక మూలను నేను కూర్చోలేదు. తల్లడిల్లిపోయే పరిస్థితిలో నేను ఎక్కడో ఉండి దిగులు పడలేదు. భూ దిగంతముల నుండి నేను నీకు మొర్ర పెడుతున్నాను. ఆమేన్. నా ప్రాణము తల్లడిల్లిపోతున్నప్పుడు నేను కృంగి కూర్చోలేదు. నా ప్రాణం తల్లడిల్లి నాకు దిక్కు లేని పరిస్థితుల్లో, అవకాశం లేని పరిస్థితుల్లో, భూ దిగంతము లోతులో నుంచి నేను
నీకు ఆర్తనాదం చేస్తున్నాను, నిన్ను పిలుస్తున్నాను, నీకు మనవి చేస్తున్నాను అని చెబుతూ నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. చప్పట్లు కొట్టండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా. గట్టిగా 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 హల్లెలూయా. దగ్గరగా గట్టిగా హల్లెలూయా. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. ఏ శత్రువు దాన్ని ముట్టకుండా ఉండాలి. మనలో నా కాలు బస్సు దగ్గర జారిపోకుండా ఉండాలి. పాపాన్ని చూసి నా కనుల మనలా ఆ పాపేక్షకు లోను కాకుండా ఉండాలి. నేను తొంగి చూడకూడదు, నేను చూసినా పడిపోకూడదు. అలా ఉండాలి అంటే ఈ లోకం నాకు కనబడకూడదు. నన్ను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించు మహాప్రభో అని దావీదు విన్నపం దేవునికి విన్నపిస్తున్నాడు. సంఘమా, మనం నిజంగా ఈ ప్రార్థన చేస్తున్నామా? మన ప్రార్థనలు వచ్చాం, అప్పులు తీర్చే, బాధలు తీర్చే, రోగం పోగొట్టే, కూతురికి పెళ్ళవాలి, కొడుకు ఉద్యోగం రావాలి, భర్త మారిపోవాలి, ఇది కావాలి అది కావాలి చేసే మన ప్రార్థనల కంటే అందరం చెప్పాలి, దేవా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ పైకి నన్ను ఎక్కించు దేవా అని మనం ప్రార్థించు వారం అయితేనే ఆయన అద్భుతాలు చేయవాడుగా మన జీవితాల్లో ప్రత్యక్షమవుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను ఎక్కలేనంత, నేను ఎక్కితే పడిపోతాను, నేను ఎక్కితే జారిపోతాను. దేవా నీవు నన్ను ఎక్కించు దేవా, శిఖరం పైకి ఎక్కించు, శిఖరము కొనకెక్కించు. ఆమేన్. ఎడ్జ్ వరకు తీసుకుని వెళ్ళు. ఏ శత్రువు రాని స్థలములకు నన్ను మరొక స్థలానికి తీసుకుని వెళ్ళి అక్కడ ఉంచు దేవా అని భక్తుడు ఆలపిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవా నా మొర ఆలకించుమా, నా ప్రార్థనకు చెవియొగ్గుమా. దేవా నా మొర ఆలకించుమా, నా ప్రార్థనకు చెవియొగ్గుమా. నా ప్రాణం తల్లడిల్లగా బూదిగంతముల నుండి మొరపెట్టుచున్నాను. నా ప్రాణం తల్లడిల్లగా బూదిగంతముల నుండి మొరపెట్టుచున్నాను. నేనెక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించుము, నన్ను నడిపించుము. నేనెక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించుము, నన్ను నడిపించుము. దేవా నా మొర ఆలకించుమా, నా ప్రార్థనకు చెవియొగ్గుమా. చప్పట్లు నా రక్షణమైన ఆధారం నీవే, నా ఆశ్రయ దుర్గం, నా నిరీక్షణ మార్గం నీవే.
ఎక్కించుము, నన్ను నడిపించుము. నీ రెక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించుము, నన్ను నడిపించుము, ఎక్కించుము, నన్ను నడిపించుము. హల్లెలూయా. దేవుడు మనవి విని దేశాన్ని క్షమించాలి అంటే, దేశానికి ప్రాణాన్ని దేవుడు పొయ్యాలి, జీవాన్ని ఇవ్వాలి అంటే, సంఘమా మనందరమును పాలెములో ఉండువారము కాకుండా సీనాయి కొండ శిఖరానికి చేరేవారం కావాలి. ఆత్మీయ ఎదుగుదల మనకు అవశ్యం. ఆత్మీయంగా వెతుకువాడవు కావాలి. ఒకటవదిగా ఆత్మీయ అభివృద్ధి మనకు ఉంటే, మనం ఆత్మీయంగా ఎదిగే వారమైతే మనము దేనిని పలుకుతామో దేవుడు దానికి ముద్ర వేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఆత్మీయంగా శిఖరాలు ఎక్కుదాం పిల్లారా. రెండవదిగా తొందరగా రెండవదిగా నిర్గమకాండంలో 32వ అధ్యాయం, నిర్గమకాండం 32వ అధ్యాయంలో వచనం 9. నిర్గమకాండం 32వ అధ్యాయంలో వచనం 9. మరియు యెహోవా దేవుడిలాగు చెప్పినాడు, నేను ఈ ప్రజలను చూశాను, ఇదిగో వాళ్ళు లోబడని వారు తిరుగుబాటు చేసే ప్రజలు. కాబట్టి నీవు ఊరక ఉండు మోషే, నా కోపాన్ని వారి మీద రగులుకోనివ్వండి, నేను వారిని కాల్చేసి నిన్ను గొప్ప జనముగా చేస్తాను. హల్లెలూయా చెప్పండి ఒకసారి అందరూ. వినండి 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 పిల్లరా. ప్రభు అంటున్నాడు మోషేతో, మోషే లోబడని ప్రజలు, ఎన్ని మేలు నేను చేసిన, సముద్రాలను నేను వారిని దాటించిన, వారి కళ్ళ ముందు పూర్వీకులు కురిపించిన, మన్నానిచ్చిన, మేఘస్తంభముగా వారికి వెలుగునిచ్చిన, అగ్ని స్తంభంగా వారిని కాచి కాపాడిన, వారి జీవితంలో మార్పులు లేవు. మోషే వీరు లోబడరు. నువ్వు తడువు చేస్తే, కొండ మీద ఉండిపోతే ఏమయ్యేవో బెంగ కూడా లేకుండా నాట్యమాడి తిని త్రాగుతున్నారు. భారము లేని ప్రజలు, భయము లేని ప్రజలు. నేను వారిని కాల్చేసి అందరిని నాశనం చేసి నిన్ను ఒక్క జనముగా చేసి ఒక జనరేషన్ ని నీలో నుంచి రప్పిస్తాను మోషే అని మోషే చెబితే, థ్యాంక్స్ దేవా అని చెప్పాలి మోషే. అవును దేవా, వాళ్ళు లోబడరు దేవా, నిజమే దేవా, వాళ్ళు కాల్చేదేవా. నేను కూడా చాలాసార్లు చెబితే తిరగబడతారు ప్రభా, సరే సరే వాళ్ళు కాల్చే, నన్ను ఒక జనంగా చేయదేవా అని మోషే తన్ను తాను కనపరుచుకోవడానికి చెప్పలేదు దేవుని దగ్గర. దేవుడు అంటాడు, మోషే నువ్వు ఊరుకో, నేను వీళ్ళని కాల్చేస్తాను, ఒక గొప్ప జనంగా నేను చేస్తాను, నిన్ను ప్రజల్లో పుట్టిస్తాను, నిన్ను ఒంటరిగా చేయను అని దేవుడు చెబితే 32:10 నేను చదువుతాను. 32:10 రాయబడిన ఒక మంచి మాట ఏంటంటే, ఆ కావున నీవు ఊరకుండు, నా కోపంతో వీళ్ళు కాల్చేస్తానంటే. వచనం 11, మోషే తన దేవుడైన యెహోవాని బ్రతిమలాడుకున్నాడు. గట్టిగా గట్టిగా ఒకసారి బ్రతిమలాడుకున్నాడు. కొండ శిఖరం ఎక్కినాడు. 2 దేవుణ్ణి బ్రతిమలాడుకున్నాడు. ఆత్మీయంగా ఎదిగేవాడు దేవుణ్ణి కలుసుకునేవాడు కావాలి. 2 దేవుని కాళ్ళు పట్టుకుని విజ్ఞాపన చేసి బ్రతిమలాడి దేవుని మనస్సును మార్చే ప్రార్థనా వీరులు దేవుని కొరకు లేవాలి. 1 దేవుణ్ణి కలుసుకున్నవాడు, 2 దేవుని బ్రతిమలాడుకుంటున్నవాడు. శాసించినోడు కాదు, ఆజ్ఞాపించినోడు కాదు, ఈకపోతే అలిగినోడు కాదు, ఈకపోతే మూల దాక్కున్నోడు కాదు, సనుక్కున్నోడు కాదు, కొనుక్కున్నోడు కాదు, తిట్టుకున్నోడు కాదు, ఎదిరించినోడు కాదు, దూషించినోడు కాదు, తిరగబడినాడు కాదు, ఎవరో మహాదేవుణ్ణి మోషే సీనాయి కొండ మీద బతిమిలాడుకుంటున్నాడు. ఈ పాత కొవ్వాడలో, నెతన్యా చర్చిలో సంఘ బిడ్డలారా, దేవుని ప్రజలారా, మీరందరూ కూడా ఈ గ్రామాల రక్షణ కొరకై దేవుని కోపము చల్లార్చబడమని మహాదేవుణ్ణి బతిమలాడుకునే ప్రార్థనా వీరులు దేవుని కొరకు లేవాలి. దేవుని కాళ్ళు పట్టుకుని కన్నీరు గార్చి ఏడ్చే విజ్ఞాపనకర్తలు కావాలి. రేయనక పగలనక మౌనముగా ఉండకుండా ఈ పట్టణాల కొరకు, గ్రామాల కొరకు గస్తీ కాచే కావలి వారు దేవునికి కావాలి.
ఏడ్చే ఇర్మియాలు లేవాలి, అడ్డుపడే మోషేలు లేవాలి, ధూపాన్ని వేసి చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్య నిలిచే అహరోనులు కావాలి. దేవుని సేవలో ప్రభువు కొరకు ప్రాణార్పణం చేయడం కొరకే ముందుకు పరిగెత్తే పౌలు లాంటి వారు కావాలి, ప్రార్థనా యోధులు కావాలి, బ్రతిమలాడుకునేవారు కావాలి, ఆయన కాళ్ళు పట్టుకునేవారు కావాలి. దేవా, ఈ కొవ్వాడును మార్చండి, ఈ ప్రాంతాలను మార్చండి, మారిన వారిని దర్శించండి, మారిన వారిని సంపూర్ణంగా చేయండి. కొవ్వాడే కాదు, అలమండే కాదు, భీమసింగే కాదు, పక్క మండలాలు గ్రామాలను దర్శించే దేవాని ఈ రాత్రి కాలపు సమాజంలో దేవుణ్ణి బ్రతిమలాడుకుని ప్రార్థనా పనులు లేవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థనా పనులు కావాలి. సంఘమా, మనం చేస్తున్నామా? ప్రార్థన చేస్తున్నామా? అసలు ప్రార్థనే చేయం. ఇంకేం బతుకులాడుతాడు, ఇంకేం బతుకులాడుతామండి. ఆయన కోపంతో దేవుడు రగిలిపోతూ ఉంటే కోపం మీద మళ్ళా కొద్దిగా అగ్ని జల్లి కోపాన్ని రేకెత్తించలేదు మోషే. ఆయన కోపాన్ని చల్లనారుస్తూ, దేవా ప్లీజ్ దేవా, ఆమేన్, ప్లీజ్ దేవా, నీకు ఇంకా కోపంగా ఉంటే, చదవద్దులండి, ఇంకా కోపంగా ఉంటే, నీకు అంత కోపమే ఉంటే, నేనే కావాలని నీకుండి వీళ్ళందరినీ చంపేద్దామని అనుకుంటే, డిసైడ్ అయిపోతే, దేవా ముందు నన్ను చంపే, నా పేరు నీ జీవగ్రంథం ముందు తుడిచే, నన్ను నరకానికి తోసే, ఎందుకంటే నన్ను చంపైనా నా ప్రజలను కాపాడు, నేను చస్తాను గాని నా ప్రజలు బతకాలి దేవాని అడ్డుపడిన మోషే అందుకే విజయం వచ్చింది. ప్రజలారా, మనం ఏమైనా పర్వాలేదు, మన సమాజం బాగుండాలి అని అనుకునే ఒక వ్యక్తి దేవునికి కావాలి. నేనే బాగుండాలి, నేనే పాడాలి, నేనే పరిగెత్తాలి, నేనే కనబడాలి అనుకునే వారి కంటే, చెప్పుకునే వారి కంటే ప్రభు వాక్యం చెబుతుంది, దేవా నేను దయచేసి నా పేరు తుడిచే, నా పేరు అక్కర్లేదు, అసలు మోక్ష సిద్ధి నాకు వద్దు, నేను నిత్య నాశనానికి పోతే పోతాను, ఏదో బాధలు పడతాను, కానీ నా ప్రజలందరినీ మాత్రం నువ్వు కరుణించు మహాప్రభో, కాపాడవని వదిలే, నా ముఖాన్ని చూసైనా, నన్ను చంపైనా, నా పేరు తుడిచైనా నా ప్రజలను దర్శించదేవా అని ప్రజలందరి కొరకు దేవుణ్ణి బ్రతిమలాడుకుంటున్నాడు. ఆమేన్. చేతులు పైకెత్తండి ఒకసారి, హల్లెలూయా చెబుదాం ఒకసారి. బ్రతిమలాడండి, బ్రతిమలాడండి. అందరూ నోరు తెరవండి, ఒకసారి ప్రార్థించండి, అందరూ ప్రార్థన చేయండి, ఒకసారి ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, అందరూ ప్రార్థన చేయండి. బతిమలాడండి దేవుడు. చేతుల పైకెత్తండి, చేతుల పైకెత్తండి, బ్రతిమలాడండి. ఉద్యోగం రావాలి అని, జీవితాలు మారాలి అని, దేశం మారాలి అని, ప్రాంతాలు మారాలి అని, బ్రతుకులు తెద్దబడాలి అని, మనం వాడబడాలని, సమస్యలు పోవాలి అని, ప్రజలు బ్రతకాలి అని, దేవుని కోపం చల్లార్చబడాలి అని ఈ రాత్రి యెహోవాని బతిమలాడేవాడు కావాలి, అడ్డుపడేవాడు కావాలి, మధ్యపడేవాడు కావాలి, ఏడ్చేవాడు కావాలి, ప్రార్థించేవాడు కావాలి, దేవుని మనస్సును మార్చేవాడు లేవాలి. ఏం చేస్తున్నాం? ప్రార్థన మానేశాం, ప్రార్థన విస్మరించిన, బిజీ అయిపోయాం. వంటలు, భోజనాలు, సరదాలు, సందళ్ళు, పిల్లలు, కుటుంబాలు, సమస్యలు, అప్పులు, జీవన సందర్భంలో వ్యాపారాలు, ఉద్యోగాలు, కాలేజీలు, స్కూళ్ళు కొట్టుకుపోతున్నాం మనం. నీవేం చేయాలి? ఒకటి, దేవుణ్ణి కలుసుకోవాలి, శిఖరము కొనకు రావాలి. రెండు, నువ్వు దేవుణ్ణి బ్రతిమలాడుకోవాలి, బ్రతిమలాడాలి. ఎందుకు బ్రతిమలాడాలి అంటే, తొందరగా నేను ముందుకు వెళ్తాను. యోవేలు గ్రంథం ఎందుకు బ్రతిమలాడాలి అంటే, యోవేలు గ్రంథం 1వ అధ్యాయంలో వచనం 14 రాయబడింది. యోవేలు గ్రంథం 1:14. ఉపవాస దినమును ప్రతిష్ఠించండి, ప్రతి దినాన్ని ఏర్పరచండి, యెహోవాని బ్రతిమలాడు కొనడానికి దేశములో పెద్దలందరినీ, ప్రజలందరినీ మందిరములో సమకూర్చండి. ఆమేన్. మందిరములో సమకూర్చండి. ఎందుకు? దేవుణ్ణి బతిమలాడుకోవాలి, పెద్దలు రావాలి,
రాజులు గొప్పోళ్ళు రావాలి, మందిరంలోని కూర్చోవాలి, మోకరించాలి. మనందరం మహాదేవుణ్ణి బతిమలాడుకోవాలి. ఎందుకు అని అంటే, ఎందుకు బతిమలాడాలి అంటే చదువుతాను. ఎందుకు బతిమలాడాలి అంటే అక్కడ రాయబడింది, వచనం 17 రాయబడింది, విత్తనాలు మంటి పెద్దల కింద కుళ్ళిపోతున్నాయి, పైరు కూడిపోయింది, ధాన్యపు చెట్లు వట్టివైపోయాయి, కళ్ళపు చెట్లు నేల పడిపోయినాయి, మేత లేక పశువులు మూలుగుతున్నాయి, ఎడ్లు మందలుగా కూడి ఆకలికి అల్లాడిపోతున్నాయి, గొర్రె మందలు చెడిపోయాయి, అగ్ని చేత అరణ్యములో ప్రాంతాలన్నీ కూడా గాలికి పాడైపోతున్నాయి. ఆమేన్. చెట్లన్నీ కాల్చబడ్డాయి. ప్రజలందరూ కూడా మొర్రబెడుతున్నారు. వీళ్ళందరూ బాగుండాలి అంటే, ఈ పశువులు, పంటలు, దేశము, ప్రజలు సుభిక్షితం కావాలి అంటే యెహోవాని బతిమలాడుకునే సమకూర్పు సమాజం ప్రభువుకు కావాలి. ఆమేన్. హల్లెలూయా. విత్తనాలు మరలా ఫలభరితం కావాలి అంటే, చెట్లు తోటలు మరలా పంటకు రావాలి, చేతికి రావాలి అంటే ఈ రాత్రి దేవుణ్ణి బతిమలాడుకునేవారు కావాలి. ఒకటి, కొండ శిఖరానికి ఎక్కి ప్రభువును కలుసుకున్నాడు. 2, మహాదేవుణ్ణి బతిమలాడుకున్నాడు. ప్లీజ్ దేవా, నా పేరు తుడిచే, కానీ నా ప్రజలను మాత్రం కాపాడు. ఆ మాట నువ్వు చెప్పగలవా? నేనే బాగుండాలనుకునే మన మనస్తత్వం చావాలి. ప్రభువా, నీ సమాజం బాగుండాలి, ఈ దేశం బాగుండాలి, అందుకు నా ప్రాణమైనా పెడతానని చెప్పి ఒక వ్యక్తి దేవునికి కావాలి. హల్లెలూయా. మూడవదిగా నిర్గమకాండం 32వ అధ్యాయంలో వచనం 13. నిర్గమకాండం 32:13. మోషే తన దేవుడైన యెహోవాను చాలండి. వచనం 13లో రాయబడింది, నీ సేవకుడైన అబ్రహాముకు, ఇస్సాకుకు, ఇజ్రాయేలుకు జ్ఞాపకం చేసుకో. నువ్వు వాళ్ళతో నువ్వు వాళ్ళతో చెప్పినావు, ఆకాశ నక్షత్రం వలె సంతానం అభివృద్ధి చేస్తానని చెప్పావు కదా, సమస్త భూమి మీద వారి సంతానం ఇస్తానని చెప్పావు కదా, వాళ్ళు నిరంతరం వారికి హక్కుదారులుగా ఉంటారని చెప్పావు కదా, ప్రమాణం చేశావు కదా దేవా అని మోషే దేవునితో మాట్లాడుతున్నాడు. ఆమేన్. దేవుని మనస్సును గెలవాలి అంటే, మన మాట నెగ్గాలి అంటే, మన ప్రార్థనకు ఆమేన్ ప్రభువు చెప్పాలి అంటే, మన విజ్ఞాపన దేశాన్ని కదిలించాలి అంటే, దేవుని కోపం చల్లారాలి అంటే, ఒకటి, మనం కొండ శిఖరం ఎక్కి ప్రభువును కలుసుకోవాలి. 2, దేవుణ్ణి బ్రతిమలాడుకోవాలి. 3, మనం వాగ్దానములను ఎత్తు పట్టుకుని ప్రార్థించే వారం కావాలి. వాగ్దానములను ఎత్తి పట్టుకుని ప్రార్థించే వారం కావాలి. ఏదో వాళ్ళు ఆపేదేవా, వాళ్ళని నువ్వు కాపాడవా, నా ముఖం చూడవా, అందుకే పిలిచావా అని అనలేదు. దేవా, అబ్రహామును జ్ఞాపకం చేసుకో, ఇస్సాకును జ్ఞాపకం చేసుకో, యాకోబుని జ్ఞాపకం చేసుకో. వాళ్ళకు నువ్వేమని చెప్పావు? వాళ్ళ సంతానం విస్తరింపజేస్తారని చెప్పావు కదా, కనాను ఇస్తారని చెప్పావు కదా, హక్కుదారుల వారని చెప్పావు కదా. మరి ఇప్పుడు చచ్చిపోతే నీ వాగ్దానం ఏమవుతుంది? నీ ప్రమాణం ఏమవుతుంది? అబద్ధమైపోతుంది కదా దేవా. వాళ్ళ చేస్తావా? దయచేసి మా పితరులకు ఇచ్చిన వాగ్దానం జ్ఞాపకం చేసుకొని ఆ ప్రమాణమును దేవుని ముందుకు పట్టుకొస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు నీ ప్రార్థన వినాలి అంటే నీవు కొండ శిఖరానికి రావాలి, అన్ని బతిమలాడుకుని తగ్గించుకోవాలి. 3వదిగా వాగ్దానములను ఎత్తి పట్టుకొని నువ్వు విజ్ఞాపన చేయాలి, వాగ్దానాన్ని చూపిస్తూ ప్రార్థించాలి. బైబిల్ ఇలా రాయబడింది, వాక్యం ఇలా చెబుతూ ఉంది, నీ మాటలాగా వాగ్దానం ఇవ్వబడింది, నువ్వెందుకు చేయవు దేవని వాగ్దానాన్ని ఎత్తి పట్టి ప్రార్థించే ప్రార్థనే దేవుని కదిలించే ప్రార్థన, దేవుని కిందకు తీసుకొచ్చే ప్రార్థన. ఎంత ప్రార్థన చేస్తే ఏ లాభం? ఏవేవో చెప్పుకొని, ఇంత రాసుకొని, అన్నీ పట్టుకొని, ఆ లెక్కలు పెట్టుకొని, వాటిని కూడబెట్టుకొని కంఠస్థ పెట్టుకొని చేసే ప్రార్థన కంటే వాగ్దానములను స్మరించే ప్రార్థన, వాగ్దానాలను స్మరణకు తెచ్చుకునే ప్రార్థన, వాగ్దానాలు జ్ఞప్తికి తెచ్చుకునే ప్రార్థన, దేవుని వాక్యాన్ని మరలా దేవునికి గుర్తు చేసి, ప్రమాణం ఎలా ఉంది, వాగ్దానం ఎలా ఉంది, ఇలా నువ్వు చెప్పినావు, మాట తప్పుతావా మహాప్రభో అని దేవుని మనసును కదిలించి వాగ్దానాల ప్రార్థన మనం చేయాలి. హల్లెలూయా. నీ ప్రార్థనలో వాగ్దానం వస్తుందా? నీ ప్రార్థనలో వాక్యం ఉందా?
నీ ప్రార్థన ఉచ్చారణలో, నీ మోకాళ్ళ ప్రార్థన బ్రతుకులో ఎంత వాక్యమైనా నీ ప్రార్థనలో అనుకూలంగా మెదులుతూ ఉందా? చాలాసార్లు ఏదో నోటి ప్రార్థన, మామూలు ప్రార్థన, లేకపోతే కాకతాళీయమైన ప్రార్థన చేసి వెళ్ళిపోతున్నాం మనం. కాదు, ఈ రాత్రి కాలమందు మనందరమును వాగ్దానములను పట్టుకుని ప్రార్థించేవారం కావాలి. బైబిల్ చెప్తుంది, క్రీస్తుయేసులో ఎన్ని వాగ్దానాలు మనకు ఉన్నాయో అవన్నీ కూడా అవునని, ఆమేన్ అని రాయబడని కొరింథీ గ్రంథకర్త పౌలు గారు చెప్పారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎన్ని వాగ్దానాలు ఉన్నాయో ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు 66 పుస్తకాల్లో సార్వత్రిక సంఘం కొరకు, యేసును నమ్మిన వారి కొరకు, నీ కొరకు, నా కొరకు, మన పరిస్థితుల కొరకు ఎన్ని వాగ్దానాలు లిఖించబడ్డాయో. నాకు 2 కావాలి, నాకు 3 సరిపోతాయిలే, 4 చాలే ప్రభువా అని అనకుండా ఎన్ని వాగ్దానములు ఉన్నాయో అవన్నీ క్రీస్తుయేసులో అవునని, ఆమేన్ రాయబడి అవన్నీ మనకు దేవుడు సొంతం చేశాడు. ఆమేన్. అబ్రహాములకు మనం వారసులమయ్యాం. ఆమేన్. అబ్రహాములకు సంతానమయ్యాం. వాగ్దానాత్మక మనం పాలుభాగస్థులమయ్యాం. తేజో వాసన సాస్యాన్ని మనం పిలువబడ్డాం. జ్యేష్ఠుల సంఘం కొరకు మనం ఆహ్వానించబడ్డాం. ఈ పెండ్లి విందులో మనం చేర్చబడ్డాం. సమాజమా, నీ జీవితంలో ఇవన్నీ జరగాలి, కలగాలి అంటే మూడవదిగా నీవు వాగ్దానములను ఎత్తు పట్టుకుని ప్రార్థించాలి. అడగమన్నావు కదా ప్రభువా, ఇస్తానని చెప్పావు కదా ప్రభువా. అడుగుడి, వెదుకుడి, తట్టుడి, ప్రయాసపడి భారం మోసుకొని పోతున్నా సమస్తమైన ప్రజలారా నా దగ్గర రండి, విశ్రాంతి చెప్పావు కదా. ఈ ప్రాంతానికి విశ్రాంతి కావాలి అని అడగండి. ప్రభువుని అడగండి, వాగ్దానాన్ని పట్టుకొని అడగండి, స్మరించి అడగండి. అప్పుడు దేవుడిని ప్రార్థన వింటాడు. దేవుడు కదిలిపోతాడు, కరిగిపోతాడు. ఆయన వచ్చాడు, తప్పక మన జీవితాలు, మన బ్రతుకులు పరిపూర్ణంగా మరలా బలంగా కట్టబడతాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హెబ్రీ పత్రికలో 6వ అధ్యాయం, ఒక పావుగంట ముగిస్తాను. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయములో వచనం 18. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం వచనం 18. మన ఎదుట నిరీక్షణ ఉంచబడింది. ఒక్క నిమిషం. మనము శరణాగతులం. మనకు శరణము కావాలి, మనకు శరణం అవసరం. శరణ మనకు అవశ్యం. మనం శరణాగతులుగా ఉన్నాం. ఆపదలో మనం ఉన్నాం. మనకు ఆశ్రయపురం కావాలి, మనకు ప్రాణభిక్ష కావాలి. ఆమేన్ చెప్పండి. ఆరోగ్యాలు కావాలి, ఆదరణ కావాలి, మోక్ష సిద్ధి కావాలి, పాప క్షమాపణ కావాలి, భీతి పోవాలి, మరణ భయం పోవాలి, మరణ దాస్యం పోవాలి, మరణ ముళ్ళు విరవబడాలి, జీవాన్ని పొందుకోవాలి, దేవునితో ఉండాలి, యుగ యుగాలు పరిపాలించాలి, జీవితం సార్థకం కావాలి. మనము శరణాగతులం. శరణము కోరి మనం వచ్చాం. ఆపదలో ఉండి మనం వచ్చినాం. శరణాగతులమైన మనమందరము కూడా, శరణాగతులమైన మనందరము కూడా చదవండి. మనకు బలమైన ధైర్యము కలగాలి అని ప్రమాణమును దేవుడు చేసి వాగ్దానమును దేవుడు దృఢపరిచినాడు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. దగ్గరగా హల్లెలూయా. మనకు బలమైన ధైర్యం ఇచ్చేదే వాగ్దానం. భయాన్ని పోగొట్టేదే వాగ్దానం. భీతిని పోగొట్టేది వాగ్దానం. నీ ఆందోళన, నీ టెన్షన్, నీ ఒత్తిడి, నీ హృదయంలో ఉన్న ప్రతి సమస్య, నిద్రపట్టని నీ జీవితంలో శాంతిని చేకూర్చి నీకు గొప్ప ధైర్యం ఇచ్చేదే దేవుని వాగ్దానం. దాని మనం అంతం వరకు పట్టుకుని ప్రార్థించేవారం కావాలి. ఆమేన్. వాగ్దానమును పట్టుకుని మనం ప్రార్థించేవారం కావాలి. నాకు ఎలా చెప్పావు, నన్ను పిలిచావు, ఈ మాట నాకు ఇచ్చినావు, ఇది చేస్తానని అన్నావు, ఎందుకు చేయవు దేవా అని అడిగితే దేవుడు నీ ప్రార్థనే వింటాడు. ఒకటి, కొండ శిఖరానికి వెక్కి దేవుడిని కలుసుకున్నవాడు. 2, కోపోద్రేకంతో మండిపోతున్న దేవుని కోపాన్ని బతిమలాడుకుంటూ ప్రార్థించి చల్లార్చినవాడు. 3, దేవుని వాక్యం మాట్లాడుతుంది, వాగ్దానములను ఎత్తి పట్టి దేవుని కళ్ళ ముందు నుంచి ప్రార్థించినవాడు.
ఆమేన్. ఆఖరి మాటలు ముందుకెళ్తాను. నిర్గమకాండం 32వ అధ్యాయం. నిర్గమకాండం 32:29 వచనం. 32:29. ఏలయనగా మోషే చూచి నేడు యెహోవా, ఆమె చెప్పండి, రేపా, ఎల్లుండా, నిన్న, మొన్న, వచ్చే ఏడాదా, చెప్పండి అమ్మా, తర్వాత కాలమా, శీతాకాలం రావాలా, సీజన్లు మారాలా, ఏమైనా మధ్యలో అడ్లోనే కాదు, నేడే యెహోవాని దీవించబోతున్నాడు. ఆమేన్. మిమ్మల్ని తాకబోతున్నాడు, దర్శించబోతున్నాడు, కదిలించబోతున్నాడు. నేడు యెహోవా మిమ్మును ఆశీర్వదించినట్లు, మీ మారా జీవితాన్ని మధురముగా మార్చినట్లు, మీ చేదును, మీ మందపు వాసనని పోగొట్టినట్లు, మీ విషపు జీవితాన్ని మార్చి నీ గుణాన్ని మార్చినట్లు నేడు యెహోవాని దీవించాలి అంటే అని మోషే మాట్లాడుతూ, మీలో అక్కడక్కడ ఇంట్లో ఒక్కరు, వీధికొక్కరు కాదు, మీరు ప్రతివాడు ఆమేన్ కొడుకు మీద పడే గాని, సహోదరి మీద పడే గాని యెహోవాకు మిమ్మును మీరే ప్రతిష్ఠ చేసుకోండి. ఆమేన్. దేవుని మనస్సు గెలవాలి అంటే ఆత్మీయ శిఖరాలు మనం ఎక్కాలి. 2 యెహోవాని బతిమలాడుకోవాలి. 3 వాగ్దానాలను స్మరించాలి. 4 ప్రజలను మనం ప్రతిష్టపరిచి సమాజం అంతటిని మనం ప్రభు కొరకు సిద్ధపరచువారం కావాలి. నేను ప్రిపేర్ అయి ఉన్నాను, మీరు ఎలా పోతే పొండి అని పోవడం కాదు ఆశీర్వాదం. దీవెన అంటే నేను ప్రిపేర్ కావాలి. ప్రిపేర్గా లేని వారిని మనం సంసిద్ధులుగా మార్చాలి. బుద్ధి లేని కన్యకలు, సిద్ధిలో నూనె లేని కన్యకలు ఉంటే వాళ్ళకు నూనె పోసి నిండగా నింపి ఇలాంటి కోటాలు పెట్టి సభలు పెట్టి వారిని వెలిగించి మెట్టుకు అందరినీ ప్రభు రాగం కొరకు, ఆగమనం కొరకు ఆయుధపరచాలి. మిమ్మును మీరే దేవునికి ప్రతిష్ఠించుకోండి. ప్రతిష్ఠించుకోకుండా దీవెన రాదు. పాట పాడితే, వాక్యం చెబితే, కానుకిస్తే, చందా వేస్తే, చర్చ కూర్చుంటే దీవెన రాదు. నిన్ను ప్రతిష్ఠించుకుంటే నీకు దీవెన వస్తుంది. జీవితకాల ప్రతిష్ఠత. ఏదో తొందరపడిపోయి ఈరోజు ఒక మాట అనేసి, అమ్మ అనేసాను, నేను చేయలేను అనకూడదు. జీవితకాలం ఈ ప్రతిష్ఠత ఉండాలి, ఈ డెడికేషన్ ఉండాలి, ఈ కమిట్మెంట్ ఉండాలి, ఈ కవెనెంట్ ఉండాలి. బతికే కాలమంతా ప్రభుతో సాగువారం కావాలి. వాక్యం అంటుంది, మిమ్మును మీరే ప్రతివాడు ప్రతిష్ఠించుకోండి. సమాజమా, చిన్నపిల్లలు, పెద్దోళ్ళు, ఆడోళ్ళు, మగాళ్ళు, మీరందరూ, ఈ నెతన్యా చర్చ సంఘస్థులందరూ, యూట్యూబ్లో వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ మిమ్మును మీరే దేవునికి ప్రతిష్ఠించుకోండి. మీ శరీరములను ఉన్న పాటున సజీవయాగంగా దేవునికి అప్పగించుకోండి. రండి, డెడికేట్ చేసుకోండి, తీర్మానం చేసుకోండి. ఒక మాట దేవునితో చెప్పండి, ఒక తీర్మానం ప్రభుత్వం చేసుకోండి, తీర్మానం అనుకూలంగా నడవండి. జీవితకాలం అలా తీర్మానాలు ఉంటే యెహోవా ఈ రోజే, ఈ రాత్రే, ఈ సమయమైంది మీ శాపాన్ని తొలగించి, మీ కాడిని తొలగించి, మీ గోనె పట్ట తీసేసి మీ అంగాల నార్పును నాట్యంగా మార్చబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రతిష్ఠిత అంటే ఏంటి? తెల్లబట్టల, తల నిండా నూనె, కళ్ళు మూసుకుని కూర్చోవడమా, ఎవరైపు చూడకుండా బుద్ధికి వెళ్ళిపోవడమా, శుభ్రంగా ఉండి శుభ్రంగా ఉండడం కాదు. ప్రతిష్ఠిత అంటే ఏంటి? డెడికేషన్ అంటే ఏంటి? నాజీరు అంటే ఏంటి? వ్రతం అంటే ఏంటి? ముగిస్తాను, ఆఖరి మాటతో నేను లోకా సువార్తతో ముగిస్తాను. నేను అసలు ప్రతిష్ఠించబడిన వారు ఎలా ఉంటారు అంటే, ప్రిపేర్ చేయాలి అంటే ఏం చేయాలి అంటే, లోకా సువార్త 1వ అధ్యాయంలో, అందరూ తీయండి, లోకా సువార్త 1వ అధ్యాయం వచనం 14, 1:14. ఒక్కరే అతడు ప్రభువు దృష్టికి ద్రాక్షారసమైన, మద్యమైన త్రాగక నాజీరు చేయబడిన వాడుగా ఉండాలి. ఆమేన్. ఎవరైనా ఒకవేళ ప్రభువుతో ఉండాలనుకుంటే మద్యమైన,
ద్రాక్షరసమైన మంగళకరమైన పడకుండా, లోకపు నీడలు పడకుండా వారు తల్లి గర్భములో పుట్టిన మొదలుకొని చచ్చేంత వరకు ప్రత్యేకించబడిన వారిగా నాజీరు చేయబడాలి అని ప్రభువు చెబుతూ ప్రతిష్ఠిత అంటే ఏంటి అంటే అక్కడ రాయబడిన వాక్యంలో అతడు అనేకులను ప్రభువైన దేవుని తట్టుకు తిప్పుతాడు, అవిధేయుల హృదయాలను ఆమేన్ తిప్పుతాడు. ప్రభువు కొరకు ఆయుత్త పడి ఉన్న ప్రజలను సిద్ధపరుస్తాడు. హల్లెలూయా. ప్రభువు కొరకు ఆయుత్తబడి ఉన్న ప్రజలను ఏం చేస్తాడు చెప్పండి? సిద్ధపరుస్తాడు. అనేకులు ప్రభు తట్టు తిప్పుతాడు. ఆకాశమండలంలో నక్షత్రం వలె పోలి ఉంటాడు. అంతేకాదు అతడు నాజీరు చేయబడిన వాడే. ఆమేన్. అతడు అనేకులు ప్రభు కొరకు తిప్పుతాడని రాయబడింది. అవిధేయుల మనస్సులను మారుస్తాడని రాయబడింది. సమాజమా, నీవు సిద్ధపడ్డావా? ప్రతిష్ఠించుకున్నావా? ఈ రాత్రి కాలం మందు నీ జీవితం ఒక తీర్మానంలోనికి రావాలి. దేవుడు నీ మాట వినాలి అంటే తిని త్రాగి కూర్చొని ఆడే ఈ ప్రజలు నాశనానికి పోకుండా, నరకానికి పోకుండా మోక్షాన్ని పొందాలి అంటే, ప్రభుత్వం ఉండాలి అంటే నీవు కొండ శిఖరానికి రావాలి. యెహోవాని బతిమలాడుకోవాలి. వాగ్దానమును స్మరించాలి. సమాజాన్ని సిద్ధపరచాలి. సమాజాన్ని ఆయుధపరచాలి. సమాజాన్ని మేల్కొల్పాలి. సమాజాన్ని ప్రభుత్వం తిప్పాలి. సత్యవాక్యము చేత, అపోస్తుల బోధ చేత ఉన్నది ఉన్నట్లుగా దేవుని వాక్యాన్ని ప్రబోధించి లోకాన్ని ప్రభువు కొరకు మండించగలగాలి. అప్పుడే దేవుని ఆశీర్వాదం సమాజం మీదకి వస్తుంది. ప్రాణ భిక్ష దొరుకుతుంది. రోగాలు రావు. ఆమేన్. కరోనాలు రావు. ఉపద్రవాలు రావు. ఉప్పెనలు రావు. జలప్రళయాలు రావు. సునామీలు రావు. యుద్ధాలు రావు. అవి రాకుండా దేవుని కోపం అంతా చల్లార్చబడాలి అంటే నీవే ఈ సమాజమును ఆయుత్తపరచాలి. సిద్ధపడ్డావా? నీ సిద్ధులో నూనె ఉందా? ఓటి కొండగా వట్టి కొండగా వచ్చి కునికిపోతున్నావా? కొద్ది నూనెతో వచ్చావా? ఇంత విశ్వాసమే ఉందా? ఇంత భక్తిని కలిగి ఉన్నావా? లేదు. నువ్వు నింపబడాలి. నువ్వు కాల్చబడాలి. నువ్వు వెలిగించబడాలి. నువ్వు మండించబడాలి. నీ వెలుగు లోకమంతా చూడాలి. ఈ కొవ్వాడ అంతా నీ వెలుగు గందుకు రావాలి. ఆ వెలుగే నిజమైన వెలుగుగా మార్చబడాలి. లోకాన్ని వెలిగించే క్రీస్తు వాక్య వెలుగుని బ్రతుకులో మండించబడాలి. ఆ కృప నాకివ్వు దేవా అని అందరూ మోకరించండి. అటు ఇటు వెళ్ళకండి, బయటికి వెళ్ళకండి, తిరగొద్దండి. అందరూ మోకరించండి. కళ్ళు మూసుకోండి. ఎవరు తిరగొద్దు, పిల్లలు లేవనివ్వద్దు, మీరు బయటకు పోవద్దు. మోకరించండి, కళ్ళు మూసుకోండి. ఒకవేళ మోకాళ్ళు వేయలేక మీకు ఒంట్లో బాగోలేకపోతే దయతో ప్రార్థనలోకి పెంచండి. మోకరించే శక్తి ఉంటే, ఆశ ఉంటే kneel down in the God's presence. దయతో మోకాళ్ళు వేయండి. తలలు కింద పెట్టకండి, నిద్రపోవద్దు. మీ తలలు పైకెత్తండి. రెండు చేతులు పైకెత్తండి. మాతో ఏకీభవించండి. నీ కుటుంబ పరిస్థితులు బాగోలేవా? నీ కుటుంబం దేవుని విలువలు పోగొట్టుకోకుండా, ప్రజలు తింటున్నారు, త్రాగుతున్నారు, ఆడుతున్నారు, కూర్చుంటున్నారు, భారం లేకుండా ఉంటున్నారు. అలా జీవితాలు మారాలి ఏంటి? అలా బ్రతుకులు మారాలి ఏంటి? బిడ్డ, దేవుని కోపం చల్లార్చబడాలి అంటే సీనాయి కొండ శిఖరమునకు ఎక్కువాడు కావాలి. ధరలో ఉండిపోయినావా? కిందనే ఉండిపోయినావా? అడుగునే ఉండిపోయినావా? కొండెక్కలేకపోతున్నావా? నీకు పాలెము కావాలా? సరదాలు కావాలా? సందడిలే కావాలా? దేవుని కలుసుకోవడానికి రావా? శిఖరానికి ఎక్కుదాం. దేవా, నా ప్రాణం తలడిల్లిపోతుంది. దేవా, నలుదిక్కలో భయం ఆవరించింది. దేవా, నా ఆశలు ఆవిరైపోయినాయి.
బతికే అవకాశం లేకుండా నాకు పోయింది. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు మహాప్రభు. నెక్కించు దేవా, నా కాలు జారిపోకుండా కాపాడుగా, నా పాదములు తొట్టుల పడకుండా నాడుగులను బండ మీద స్థిరపరచండి. నాశనకరమైన చీకటి గల దొంగ ఊపులను లాగండి. యెహోవాను బతిమలాడుకోండి. మీ కుటుంబాలు మారాలి అని, సంఘము నిండాలి అని, దేశం కదిలించబడాలి అని, దేవుని కోపమంతా చల్లార్చబడాలని యెహోవాని బతిమలాడుకునే ప్రార్థన వీరుడు కావాలి. సిగ్గుమాలి మాట మాటకి దేవుని కాళ్ళు పట్టుకొని రొట్టె ఇచ్చేంత వరకు అర్ధరాత్రి వేళ వచ్చి తలుపు తట్టే ఆకలితో ఉన్నవారి ఆకలి తీర్చే ప్రార్థన యోధుడు లేవాలి. వాగ్దానాలని స్మరించాలి, వాగ్దానాల్ని తలంచాలి. వాక్యం నీ గుండెలో ఉండాలి, వాక్యం నీ నోటిలో ఉండాలి, వాక్యం నీ స్మరణకు రావాలి. నీవు నోరు తెరిస్తే వాక్యోచ్చరణ కలగాలి, వాక్య శబ్దం కలగాలి. నీ నోట్లో దేవుని మాటలు రావాలి, బూతులు పోవాలి, ఉచ్చరణ మారాలి, ప్రతికూల మార్పులు కలగాలి. ప్రతివాడు ప్రతిష్ఠించుకోవాలి, ప్రతివాడు పరలోకం చేరాలి, ప్రతివాడు నరకానికి పోకుండా దేవుని చెంతకు రావాలి. దీవెన కలగాలి అంటే ప్రతిష్ఠిత కావాలి. అవును, నిన్ను ప్రతిష్ఠించుకో, ఒక తీర్మానం చేసుకో. ప్రభు సన్నిధిలో ఒప్పందానికి రా, నిబంధన చేసుకో, అనేకులు త్రిప్పు, అవిధేయుల్ని మార్చు, నాజీరు చేయబడు, వ్రతాన్ని ఆచరించు, లోకము జోలికి పోవద్దు, లోకానికి లొంగొద్దు. ప్రజలను సిద్ధపరచు, ఆయుధ పడి ఉన్న వారిని సిద్ధపరచు, నూనె తక్కువ ఉన్న వారిని నూనె పోయు, వట్టి కొండల్లో నూనె పోయు, వట్టి కొండలను నింపు, ఖాళీ పాత్రలను నింపు. సువార్త చెయ్యు, ప్రార్థన చెయ్యు, ఉపవాసం చెయ్యు, సంఘ సహవాసంలో ఉండు, నాయకుడితో కలిసి నడువు. అప్పుడు దేవుని కోపం చల్లార్చబడుతుంది, మనస్సు మారుతుంది, నీ మనవి వినిపించబడుతుంది, నీ ప్రార్థన అంగీకరించబడుతుంది. నిన్ను బట్టి దేశమంతా క్షమించబడుతుంది. ఆ కృప నాకు దేవా అని, అవకాశం నాకేమో దేవా అని, ప్రభువా నాకు సహాయం చేయి దేవా. ప్రార్థన చేసుకుందాం పిల్లారా. దేవాది దేవుని సన్నిధానంలో మనమందరం కలిసి ఒక తీర్మానం చేసుకుని ప్రభు పాదాలు పట్టుకుందాం, సిద్ధపడదాం. ప్రభు త్వరగా రాబోతున్నాడు. నీలో నూనె తక్కువైపోతే, నీ సిద్ధి వెలగకపోతే రగిలించబడు, వెలిగించబడు, మనలో నువ్వు కాల్చబడు, మునుపటి రోజుల కంటే అధికంగా వాడబడు. ప్రార్థన చేసుకుందాం. ఆమేన్. ప్రార్థిద్దాం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణో నీ శరణో, శరణో నీ శరణో, శరణో నీ శరణో, శరణో నీ శరణో,
అందుకే కైకొను దేవా ఈ నా శేష జీవితం అయినా నీ ప్రేమతో నన్ను దరిచేర్చినావు అందుకే కైకొను దేవా ఈ నా శేష జీవితం శరణో నీ శరణో శరణో నీ శరణో శరణో నీ శరణో శరణో నీ శరణో ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ముగించుకుందాం. ఆమేన్. నీ పాదముల చెంత చేరి నీ చిత్తము నేరుగా నేర్పు నీ హృదయ భారంబు నొసగి ప్రార్థించి పని చేయనిమ్ము నీ పాదముల చెంత చేరి చిత్తము నేరుగా నేర్పు నీ హృదయ భారంబు నొసగి ప్రార్థించి పని చేయనిమ్ము క్షేమ కాలమైనా నిన్ను గణపరచ బ్రతుక నిమ్మయా నశించు ఆత్మలను నీదరి చేర్చు కృపనిమ్మయా క్షేమ కాలమైనా నిన్ను గణపరచ బ్రతుక నిమ్మయా నశించు ఆత్మలను నీదరి చేర్చు కృపనిమ్మయా ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం ఇదిగో దేవా. ముగించుకుందాం. పాడదాం. ఆమేన్. శరణో నీ శరణో శరణో నీ శరణో శరణో నీ శరణో శరణో నీ శరణో ఇదిగో దేవా మా జీవితం ఇదిగో దేవా నా జీవితం నీకంకితం నీకే అంకితం. జీసస్